అందరికీ జై శ్రీరామ్. సతీదేవి యొక్క అష్టాదశ శరీర భాగాలు ఈ భూమి మీద పడి అష్టాదశ మహాశక్తిపీఠాలుగా అయితే వెలిచాయి. అలా వెలిచిన శక్తిపీఠాల్లో 17 మన భారతదేశంలోనే ఉండగా ఒకే ఒక్కటి మట్టికి శ్రీలంకలో ఉంది. అదే శ్రీ శాంకరీదేవి శక్తిపీఠం. ఎందుకని ఈ ఒక్క శక్తిపీఠం శ్రీలంకలో ఉంది? ఇప్పుడు ఆ శక్తిపీఠం శ్రీలంకలో ఉందా లేదా, ఒకవేళ ఉంటే ఎలా ఉంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ముందుగా మీ అందరికీ కూడా డివోషనల్ ట్రైన్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. శాంకరీదేవి శక్తిపీఠం శ్రీలంకలో ఉంది. దీనికి మనకి ఒక కథ అనేది వినిపిస్తూ ఉంటుంది. అదేంటంటే మహాశివ భక్తుడైన రావణాసురుడు పార్వతీ మాతకు కఠోరమైన తపస్సు అనేది చేస్తాడు. ఆ తర్వాత పార్వతీ మాత ప్రత్యక్షమవుతుంది. రావణ ఏదన్నా వరం కోరుకుంటుంది. ఆ విధంగా అన్నాక రావణాసురుడు ఒక కోరిక అనేది కోరుకుంటాడు. అదేంటంటే, అమ్మ నువ్వు నా లంకలోనే ఉండి ఎప్పుడూ నన్ను నా రాజ్య ప్రజల్ని కాపాడుతూ ఉండాలి అనేసి ఒక కోరిక అనేది కోరుకుంటాడు. దానికి పార్వతీ మాత సరే అంటుంది. తాను సతీదేవి కింద దేహాన్ని చాలించిన తర్వాత లంకలో శాంకరీదేవి కింద అయితే వెలుస్తుంది. లంకలో సతీదేవి యొక్క కాళ్ళ గజ్జలు పడినవనేసి చెప్తూ ఉంటారు. ఈ విధంగా లంకలో శాంకరీదేవి అయితే వెలుస్తుంది. తర్వాత రావణాసురుడు అక్కడ ఒక గుడి కట్టి శాంకరీదేవిని చాలా భక్తి శ్రద్ధలతో అయితే కొలుస్తూ ఉంటాడు. కొంతకాలానికి దుర్మార్గుడైన రావణాసురుడు సీతామాతను అపహరిస్తాడు. ఈ విషయం శాంకరీదేవికి ఏమాత్రం నచ్చదు. శాంకరీదేవి రావణాసురుడిని హెచ్చరిస్తుంది. రావణ, నువ్వు చేసేది తప్పు, సీతను తీసుకెళ్ళి రాముడికి అప్పగించని చెప్తుంది. కానీ రావణాసురుడు వినకపోయేసరికి శాంకరీదేవికి ఆగ్రహం వచ్చి అక్కడి నుంచి హిమాలయాల్లో ఉన్న వనాలలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఋషులు, మునులు వీరంతా కూడా ఆవిని వనశంకరి అనేసి పిలుస్తూ ఉంటారు. కొంతకాలానికి రాముడు రావణాసురుడిని చంపేసి సీతమాతను తిరిగి అయోధ్యకైతే తీసుకొస్తాడు. తర్వాత లంకకు విభీషణుడైతే రాజు అవుతాడు. తర్వాత లంకలో ఉన్న ఋషులు, మునులు వీరంతా కూడా తిరిగి శాంకరీదేవికి అయితే ప్రార్థన చేయడం అనేది మొదలు పెడతారు. అమ్మ నువ్వు తిరిగి లంకకైతే రావాలి, మమ్మల్ని అందరినీ కూడా కంటికి రెప్పలా కాపాడుతూ ఉండాలి అనేసి తిరిగి ఋషులు, మునులు వీరంతా కూడా ప్రార్థన చేయడం అనేది మొదలు పెడతారు. వారి ప్రార్థనలు విన్న శాంకరీదేవి తిరిగి లంకకైతే వస్తుంది. శ్రీలంకలో ట్రింకోమలై అనే ప్రదేశంలో శాంకరీదేవికి ఒక పెద్ద గుడి అనేది ఉండేది. ఈ గుడి దాదాపు 1000 స్తంభాలు కలిగి, చిన్న చిన్న మండపాలు కలిగి ఒక పెద్ద కొండ మీద చాలా పెద్ద గుడి అనేది ఉండేది. ఇందులో చాలా సంపదలు అనేవి కూడా ఉండేవి. ఈ గుడిని చోళులు, పాండ్యులు, పల్లవులు వీరంతా కూడా చూసుకుంటూ ఉండేవారు. అలాగే కంటిన్యూస్గా డెవలప్ చేస్తూ కూడా ఉండేవారు. ఈ పల్లవులు, చోళులు, పాండ్యులు వీరంతా కూడా శాంకరీదేవిని వారి యొక్క కులదైవం కింద అయితే భావించేవారు. అక్కడ సంపదలు కూడా అంబరాన్ అంటే ఎలాగైతే చేసేవారు. 15-16 శతాబ్దాలలో పోర్చుగీస్ వారు శ్రీలంకను ఆక్రమించినప్పుడు ఈ దేవాలయాన్ని అయితే ధ్వంసం చేశారు పూర్తిగా. తర్వాత అక్కడ ఉన్న సంపదలు మొత్తం కూడా దోచుకున్నారు. ఇలాంటి ఎదవలంతా కూడా మన ఒక దేవాలయాలని నాశనం చేయడానికి రీజన్స్ ఏంటంటే, అక్కడ సంపదలు గట్రా ఉంటాయి. ఈ సంపదలు దోచుకోవడానికి అండ్ సెకండ్ రీజన్ ఏంటంటే, వాళ్ళ యొక్క ఎడారి మతాన్ని ప్రచారం చేసుకోవడానికి మన భారతదేశంలో దాదాపు 30,000 గుళ్ళను అయితే ఇలాంటి యదవాంగులు కూల్చేశారు. ఇది పక్కన పెడతాం కాసేపు. ఆ విధంగా శాంకరీదేవి యొక్క ఆలయాన్ని అయితే ధ్వంసం చేశారు 15-16 ఆ శతాబ్దాలలో అరౌండ్. తర్వాత అక్కడ ఉండే ప్రజలు ఆ యొక్క శాంకరీదేవి విగ్రహాన్ని దాచుంచారు. తర్వాత శ్రీలంకకు స్వతంత్రం వచ్చిన తర్వాత అంటే 1948 తర్వాత తిరిగి శాంకరీదేవి యొక్క ఆలయాన్ని అయితే పునర్నిర్మించారు. అది కూడా త్రికోణేశ్వర ఆలయం పక్కన, అది కూడా ట్రింకోమలై అనే ఒక ప్రదేశంలో ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న శాంకరీదేవి ఆలయం అనేది కొత్తగా కట్టింది. అంటే పాతది ఒరిజినల్ స్టాచ్యూ అనేది కాదు, అది కొత్తగా కట్టింది. ఆ పాత గుడి మట్టికి రావణాసురుడు కట్టేవాడు అనేసి చెప్తూ ఉంటారు. రావణాసురుడు అక్కడ కఠోరమైన పూజలు, తపస్సులు చేసేవాడు అనేసి చెప్తూ ఉంటారు. కానీ కొత్తగా కట్టింది మట్టికి శ్రీలంక స్వాతంత్రం వచ్చిన తర్వాత కట్టేది గుడి. ఇప్పుడు ప్రస్తుతం మనం అంతా కూడా చూస్తుంది ఆ కొత్త గుడినే. అది కూడా ఒరిజినల్ స్ట్రక్చర్కి దగ్గరగానే ఉంటుందన్నమాట. ఇక్కడైతే చాలామంది భక్తులు శాంకరీదేవిని వాళ్ళ యొక్క కులదైవంగా అయితే భావిస్తూ ఉంటారు. ఒకవేళ ఎప్పుడైనా సరే మనం కూడా శ్రీలంక వెళ్తే ఖచ్చితంగా చూడవలసిన ప్లేసెస్లో ఈ శాంకరీదేవి శక్తిపీఠం కూడా ఒకటి. మనకున్న 18 శక్తిపీఠాల గురించి మనం పూర్తిగా తెలుసుకోవడానికి ఒక సిరీస్ అనేది స్టార్ట్ చేస్తాం. ఆ సిరీస్లో భాగంగా ఇదైతే మొదటి వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చింది అనుకుంటే ఒక్క చిన్న లైక్ చేసి గోరంత కామెంట్ చేయండి. మీరు చేసే గోరంత కామెంట్ నాకు కొన్నంత సపోర్ట్ ఇస్తుంది ఇంకా ఇలాంటి వీడియోస్ చేయడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై శ్రీరామ్. తిరిగి మళ్ళీ కలుస్తూనే ఉందాం.